అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మకు, అలాగే వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో, ఆత్మ ప్రణామాలతో నాతో ఈ జ్ఞాన సంపుటిని చెప్పించడానికి ఈరోజు మన టాపిక్ సాక్షి భావం. దీనిని చెప్పడానికి వచ్చిన గణపతి హనుమంతుడి గురువైన సూర్యదేవుడిని ఆహ్వానిస్తూ, మనతో పాటు ఈరోజు ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన సమస్త గురుమండలకి, ధ్యానులకు, పరమ గురువులు, విశ్వగురువులకు, ముక్కోటి దేవతలకు శరణాగతితో మన యొక్క పూర్ణాత్మను ఆహ్వానిస్తూ, ముందుగా గురువందనంతో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ ప్రణామాలు. మనము గత కొన్ని వారాలుగా ఇష్టం నుండి యోగం వరకు అనే టాపిక్ తో మనం ఒక్కొక్క టాపిక్ ని చెప్పుకుంటూ వస్తున్నాము. క్రిందటి క్లాస్ లో మనం సమర్పణ గురించి చెప్పుకున్నాము. ఈరోజు సాక్షి భావం, ఆలోచనలతో ఐక్యత నుండి చైతన్య దర్శనానికి మనం ఎలా ప్రయాణం చేస్తాము అనే దానికి మనం ఈరోజు సాక్షి భావం అనే టాపిక్ ని తెలుసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇది చెప్పాలంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని మనం అనుభవించడానికి అద్భుతమైన టాపిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే సాక్షి భావంగా ఉండడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కాబట్టి దాని గురించి మనం ఎలా ఉండాలి సాక్షి భావంగా అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. మన జీవితంలో ఎన్నో సమస్యలు, బాధలు, భయాలు, అలాగే ఆందోళనలు వస్తుంటాయి, అలాగే పోతూ ఉంటాయి. కానీ చాలా మంది వాటికి కారణం బయట ప్రపంచమే అని భావిస్తారు. చాలా వరకు మనం ఎక్కడున్నాము, ప్రతి దాంట్లో ప్రతి ఒక్క ఏ టాపిక్ చెప్పినా మనం ముందు చెప్పుకునేది అదే. మనం ప్రతిసారి ఎక్కడుంటున్నాము, బయట ప్రపంచంలో ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, మనకు వచ్చే సమస్యలు కానీ, బాధలు, భయాలు అన్నీ మనం ఏమనుకుంటున్నాం, ఇవి బయట ప్రపంచమే మనకి దీనికి కారణం అని భావిస్తున్నాం. కానీ లోతుగా పరిశీలిస్తే బయట జరిగిన సంఘటనల కంటే వాటి గురించి మన మనసు సృష్టించిన కథలే మనకు బాధకు కారణం అవుతాయి ఫ్రెండ్స్. అది మనం అర్థం చేసుకోవట్లేదు. అది ఏ రోజైతే మనం అర్థం చేసుకుంటామో, ఎందుకంటే బయట ఏమీ లేదు, అంత లోపలే ఉంది అనేది మనం తెలుసుకోగలగడం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంఘటన ఇద్దరు వ్యక్తులకు జరిగింది అనుకోండి. ఒకే సంఘటన ఒకటే, కానీ ఇద్దరు వ్యక్తులకు జరిగింది అనుకోండి. ఒకరేమో ప్రశాంతంగా ఉంటారు, అయితే అవనిలే ఏమవుతుంది అన్నట్టు ప్రశాంతంగా ఉంటారు. మరొకరు తీవ్రంగా బాధపడుతుంటారు. దానివల్ల ఎందుకు ఇలా జరుగుతుంది? మరి సంఘటన ఒకటే కదా. మరి సంఘటన ఒకటే అయినప్పుడు దానిని అర్థం చేసుకున్న విధానము, దాని గురించి వచ్చిన ఆలోచనలు ఎందుకు వేరవుతున్నాయి ఫ్రెండ్స్? అంటే బాధను సృష్టించినది సంఘటన కాదు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, బాధను సృష్టించింది సంఘటన కాదు, దానిపై ఏర్పడిన మానసిక గుర్తింపు. మనం ఎప్పుడైతే మానసికంగా గుర్తించుకుంటామో, మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకి బాధ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మనం బయట నుండి మనకి సమస్యలన్నిటికీ కారణం బయట అనుకుంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చూడండి, ఒకే సంఘటన, ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఇంకో వ్యక్తి చాలా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి అంటే అక్కడ మనకేమర్థం అవుతుందండి, అక్కడ మనకి సంఘటన కాదు, మెయిన్ మానసిక గుర్తింపు, మన మానసిక స్థితి అనేది మనం గుర్తించాలి. మరి మనసు ఎలా పనిచేస్తుంది మనకు తెలుసు. మన మనసు అనేది అద్భుతమైన సాధనం ఫ్రెండ్స్. మన మనసు ఒక అద్భుతమైన సాధనం. ఎలా? అది ప్రతి క్షణం ఆలోచన సృష్టిస్తుంది. మనకి ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి తెలుసా? చూస్తుండగానే
కొన్నిసార్లు కందిరీగల్లాగా వస్తుంటాయి ఆలోచనలు, కొన్నిసార్లు ప్రశాంతం. ఎందుకంటే అది మన స్థితి బట్టే మారుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఒక రోజులో మన మనసు వేలాది ఆలోచనలు వస్తాయి. అది పరిశోధనలో తేలింది. మనం చెప్పడం కాదది. వాటిలో చాలా వరకు ఏముంటాయి? పాత జ్ఞాపకాలుంటాయి. అలాగే భవిష్యత్తు ఊహలుంటాయి. మన భవిష్యత్తులో ఇలా చేయాలి, అలా చేయాలి. అలాగే పాత జ్ఞాపకాలుంటాయి. అలాగే భయాలుంటాయి. లేదంటే అలవాటైన ఆలోచనలుంటాయి. ఇవన్నీ కూడా మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆలోచనలు రావడం సహజమే. ఎందుకంటే ఆలోచనలు రావాలి మరి. కానీ అది ఎందుకు ఆలోచనలు రావడం సహజం అంటే అది మనసు యొక్క స్వభావం. మనం ఇప్పుడే అనుకున్నాం కదా! మనసనేది ఒక అద్భుతమైన సాధనం. కాబట్టి సమస్య ఆలోచనలు రావడంలో లేదు ఫ్రెండ్స్. సమస్య ఏమిటంటే ప్రతి ఆలోచనలకి ఇది నేనే అని నమ్మడం. చూడండి ఎంత అద్భుతమో! మన మనసు ఎన్నో వేలాది ఆలోచనలు ఇస్తది. అందులోని రకరకాలుంటాయి. ఫ్యూచర్ గుంటుంటాయి, భవిష్యత్తు గురించుంటాయి, అప్పుడే జరగాల్సిన గురించుంటాయి. ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. కానీ అక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే, ప్రతి ఆలోచనలకి అది నేనే కారణం, నేనే అని అనుకోవడం. ఫ్రెండ్స్, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మీ ఫోన్‌కు రోజు ఎన్నో నోటిఫికేషన్‌లొస్తాయి కదా! మనం ఫోన్ తీస్తే చాలు నోటిఫికేషన్‌లని, అవని, ఇప్పుడు రీల్స్ అనేది మొదలుపెట్టారు కదా! ఎక్కడ చూసినా ఈ రీల్సు అవి అవసరమా? అవసరం లేదా మనకి? మనం ఓపెన్ చేయగానే అవి మనకొచ్చేస్తుంటాయి. ప్రతి నోటిఫికేషన్‌కి మనం నిజంగా అవసరమని భావించి వెంటనే తెరిచి చూస్తామా? కొంతమందైతే చూస్తారు. పనికి మాలని ఏదో ఈ మధ్య నేను చూసాను. ఆమేమో తింటుంది. తినేసి అంత పెద్ద తిండి ఎంత అంటే ఎక్కువేసుకొని తింటూ అది కూడా ఒక వీడియో చేసి, చూడండి ఈరోజు మా స్పెషల్. ఓపెన్ చేయగానే అదొస్తది. మనకేమనిపిస్తుంది? ఇంకా కొంతమందేమో ఓహో! ఏం చెప్తుంది ఈవిడ? ఏం చేస్తుంది? ఎంత తింటుంది? ఎలా తింటుందని ఆ ఆతృతతో చూస్తారు కొంతమంది. కొంతమంది ఏదో వచ్చింది కదా అని చూస్తారు. కొంతమంది మన అంటే మనకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? స్క్రోల్ చేస్తారు. ఎలాగైనా అది మన మైండ్‌లోకొస్తది. చూడగానే మనకి వెంటనే రాగానే ముందేమొస్తుంది? ఆ పర్టిక్యులర్ పిక్చర్ మన చేతిలోకొస్తుంది. అంటే మనం అవసరమని భావించి వెంటనే తెరిచి చూస్తామా? కాదు కదా! చూడం. మనకిది అవసరం, ఇది చూడాలని ఉండదు. కొన్నింటిని చదువుతాం. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు. కొన్నిటిని అసలు హే! వద్దులే అనేస్తాం. కానీ కొన్నిటిని డిలీట్ చేస్తాం. కొన్నిటిని దాన్నే చూస్తాం. కానీ ఇక్కడేంటంటే చాలా మంది ఏం చేస్తారంటే, అంటే మన మనసు ఏం చేస్తుంది తెలుసా? ప్రతికూలంగా ఉన్న వాటిని ఎక్కువ అట్రాక్ట్ చేస్తది ఫ్రెండ్స్. అనుకూలంగా ఇప్పుడు చూడండి ఒక దేవుడి వీడియో ఏదో వచ్చిందనుకోండి. ఇది ఇప్పుడు ఎందుకులే మనకి అనుకోని స్క్రోల్ చేస్తాం. ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఏదైనా తిండి విషయాలు అవి వచ్చాయి. ఓహ్! ఏం తింటుందో, ఎలా ఉండిందని ఆతృతగా చూసేవాళ్ళుంటారు. కాబట్టి అంటే ఇక్కడేంటి మనసులో వచ్చే ప్రతి ఆలోచన కూడా మనకి ఒక నోటిఫికేషన్ లాంటిదే. ఎందుకు నేనిది చెప్తున్నానంటే, అక్కడేమైంది ప్రతి నోటిఫికేషన్ ఎలాగైతే మనకొస్తుందో, ఆలోచన కూడా మనకలాగే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మనం కొన్ని గమనించాలి, కొన్ని వదిలేయాలి, కొన్ని పట్టించుకోకూడదు. అని అలాగే నోటిఫికేషన్ లాగా అన్నీ చూస్తాను, నేనన్నీ చదువుతాను అంటే గందరగోళం అయిపోతుంది. కాబట్టి మనసులో వచ్చే ప్రతి ఆలోచన కూడా ఒక నోటిఫికేషన్ లాంటిదంటే, అది నిజం కావాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ అంటే నిజమా ఫ్రెండ్స్? కాదు. కాబట్టి అది నిజం కావాల్సిన అవసరం లేదు. అది కేవలం మనసుకు పంపిన ఒక సందేశం ఫ్రెండ్స్. దానిని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? ప్రతి ఆలోచనని నమ్మేస్తాం. ప్రతి నోటిఫికేషన్‌ని చూసేస్తాం. కాబట్టి ఫ్రెండ్స్ ఆలోచనలతో మనం ఐక్యత చెందాలి. ఒక ఆలోచనొచ్చిందనుకోండి. నేను పనికి రాని వాడిని. ఆ క్షణంలోనే మనం దాన్ని పరిశీలించకుండా, అవును నిజంగానే నేను అలాంటి వాడినేమో అని నమ్మడం ప్రారంభిస్తాం. చూడండి మనం ఓపెన్ చేసామనుకోండి, జాతకాలని, అవని ఈరోజు మీకు చాలా బావుంటుందని ఒక నోటిఫికేషన్‌లో ఉంటది. ఇంకో దాంట్లో అసలు మీరు ఈరోజు అసలు బయటకి కూడా ఎళ్ళొద్దని ఉంటది. అంటే ఏది నమ్మాలి మరి? అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? కాబట్టి మనము ఏది అవసరం లేదనేది చూసుకొని ప్రతీదీ పట్టుకోకూడదు. ఆ క్షణంలోనే దాన్నొదిలేయాలి. నిజంగానే మనకి ఆలోచనొస్తది. ఓహ్! ఇలా అన్నారు కదా!
అమ్మో ఏం జరుగుతుందేమో ఫ్రెండ్స్. అప్పుడు ఒక చిన్న ఆలోచన ఒక గుర్తింపుగా మారిపోతుంది. మనం ఎప్పుడైతే వాటి మీద ఆలోచించామో అదే ఒక గుర్తింపు లాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే గుర్తింపు వ్యక్తిత్వంగా మారిపోతుంది. వ్యక్తిత్వమే జీవితాన్ని ప్రభావితం. చూసారా? ఒక చిన్న నోటిఫికేషన్ గాని, ఒక చిన్న ఆలోచన గాని, మనం పరిశీలించకుండా, పట్టించుకోకుండా దానిని అలాగ పట్టుకొని కూర్చున్నాము అంటే, అది అలాలా ఒక ఆలోచన పెద్దదిగా మారి లాస్ట్‌కి మన జీవితాన్ని ప్రభావితం చేస్తది. చాలా వరకు ఇప్పుడు ఫోన్‌లో వచ్చే వాటి వల్ల, మనం అలా చూసి ఏమవుతుంది మన సబ్‌కాన్షియస్ మైండ్ దానికి పూర్తిగా అడిక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇంకా ఖాళీ దొరికితే ఫోన్ ఓపెన్ చేసి అవి చూడాలనిపించే స్టేజ్‌కి చాలా మంది ఎళ్ళిపోతూ ఉంటారు. కూర్చుంటారు. బస్ దగ్గర ఏదో బస్ కోసం వెయిట్ చేస్తుంటారు. వెంటనే ఫోన్ ఓపెన్ చేసి అవన్నీ చూస్తూ ఉంటారు. ఓపెన్ చేయగానే వచ్చేవేంటి? అవే కదా! రీల్సు, నోటిఫికేషన్‌లు అవే. కాబట్టి ఫ్రెండ్స్ మనం కాసేపు మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఒకళ్ళు ఎవరైనా మన గురించి విమర్శించారనుకోండి ఫ్రెండ్స్, మనసు వెంటనే చెప్తుంది. వాళ్ళు నన్ను గౌరవించడం లేదు. కొద్దిసేపటికి ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. మరొక ఆలోచన. నేను ఒంటరి వాడిని. అందుకే నన్నందరూ విమర్శిస్తున్నారు. చూసారా ఒక దానిని పట్టుకుంటే ఎన్నొస్తాయో. ఒక సంఘటన 3 ఆలోచనలిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరితోనైనా లేదు ఎవరైనా నాకిప్పుడు మాట్లాడండి అన్నారనుకోండి. నేనేమంటాను? ఇప్పుడు కాదు అంటే నాకేదో ఒక పని ఉంటది. లేదంటే నాకేదో క్లాస్ ఉండుంటది. లేతే నేనేదో ధ్యాన స్థితిలో ఉండుంటాను. నేనేం చెప్తాను? ఇప్పుడు కాదు నేను తర్వాత మాట్లాడతాను అన్నాననుకోండి. ఆ వ్యక్తి ఓహ్! ఇక్కడ అవతల వ్యక్తి బిజీగా ఉండుంటుంది. లేదా ఏదో అవసరంలో అనుంటుంది. మనము మనం ఇంగ అర్థం చేసుకొని మళ్ళీ తర్వాత చేద్దాంలే అనుకుంటే అసలు మనసుకి ఏమీ పట్టదు. హ్యాపీగా ప్రశాంతంగా ఉంటాం. అలా కాకుండా దాన్ని పట్టుకొని ఈ మనిషి నాతో మాట్లాడననింది. అంటే ఈ మనిషికి నేను అక్కర్లేదు. నేను ఒంటరి దాన్ని. ప్రతి ఒక్కళ్ళు నన్ను ఒంటరి చేసేసారు. అంటే చూడండి ఒక ఆలోచన అలా మారిపోయి ఏమవుతుంది ఆ సంబంధాలే లాస్ట్‌కి దూరమైపోయే అవకాశాలుంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక సంఘటన 3 ఆలోచనలిచ్చింది. అది ఒక కథలాగా మారిపోయింది. మళ్ళీ అది కామ్‌గా ఉంటామా? ఉండం. పక్కన ఉన్న వాళ్ళకి వెళ్లి చెప్తా. ఆ మేడము ఇలాగనింది, ఇలాగనింది, అలాగనింది, అలాగ ఇవి ఎళ్ళిపోతాయి. కథల్లాగా మారిపోతాయి. అంటే నిజంగా అది నిజం కాదు. ఎందుకంటే అది నాకు తెలుసు అది నిజం కాదని. కానీ మనస్సు దానిని నిజంలా అనుభవించి మొత్తము కథని సృష్టించేస్తది ఫ్రెండ్స్. చూడండి మనస్సు కథలు ఎంత ఈజీగా తయారు చేసేస్తదో తెలుసా? మనసుకి ఒక ప్రత్యేకమైన అలవాటుంటదండి. అది జరిగిన విషయాన్ని మాత్రమే చూడదు. జరిగిన విషయాన్ని మాత్రమే చూస్తే ఏమీ లేదు. దాని కథను కూడా జోడిస్తది. ఉదాహరణకు ఒక స్నేహితుడు ఫోను చేయలేదు. నిజం ఏమిటి? ఫోను రాలేదు. మనసుకి అదేంటి అతనికి నేను అవసరం లేదు. ఇందాక నేను చెప్పాను కదా! నేను ఫోన్ ఇప్పుడు మాట్లాడను అన్నాననుకోండి. దానికి కథ నేను ఉంటే అవసరం లేదు. అతను నన్ను ఇష్టపడట్లేదు. నేను విలువలేని వ్యక్తిని. చూడండి సంఘటన ఒకటి ఫ్రెండ్స్ కానీ కథలు 10 వచ్చేస్తాయి. మన బాధ ఎక్కువగా ఈ కథల వల్లే వస్తాయి ఫ్రెండ్స్. అంటే మనకి మనం నిజమేంటో మనకు తెలుసు. మనం నిజ స్థితిలో ఉన్నామో లేదో తెలుసు. కానీ ఆ స్థితి మారడానికైనా ఆ బాధ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన మనసనేది కథలను నమ్ముతుంది. నిజంతో పాటు కథలని అల్లుతుంది. అల్లిన కథలతోనే జీవితం ముగిసిపోతది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడేంటంటే అహంకారం ఏర్పడతది దానివల్ల. ఏంటి? ఎలా ఏర్పడుతుంది అహంకారం? అహంకారం అంటే ఇక్కడ గర్వం అని కాదు ఫ్రెండ్స్. ఆలోచనలతో ఏర్పడిన తప్పుడు గుర్తింపు. అహంకారం కొన్ని రకాలుగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఈ పరిస్థితి బట్టి మన ఇప్పుడు ఉన్న మన జ్ఞానం బట్టి అహంకారం అంటే ఇక్కడ గర్వం కాదు ఫ్రెండ్స్. అంటే ఆలోచనలతో ఏర్పడిన తప్పుడు గుర్తింపులే అహంకారం. ఆ ఆలోచనలతో ఏర్పడి ఇంకా ఆ వ్యక్తితో మాట్లాడకపోవడం. ఆ వ్యక్తి గురించి తప్పుగా అనుకోవడం. ఆ వ్యక్తి గురించి తప్పుగా వేరే వాళ్ళకి చెప్పడం. ఇవన్నీ కూడా అహంకారమే. అంటే యా తప్పుడు ఆలోచన గుర్తింపు అని అర్థం ఫ్రెండ్స్. నేను డాక్టర్, నేను విజేత, నేను ఓడిపోయిన వ్యక్తిని, నేను బాధపడుతున్నాను.
ఇవన్నీ జీవితంలో పాత్రలు మాత్రమే కదా ఫ్రెండ్స్. కానీ వాటిని నేను అంటున్నాను చూడండి. ఇక్కడ నేను చెప్పడానికి డాక్టర్ విజేత అని కాదు. నేను ఇంతకు ముందు కూడా నా క్లాస్‌లో చెప్పాను. నేను, నాది అనే భావం నుండి మనము మనది అనే భావంకి రావాలి అంటే ఏమేం వదులుకోవాలి, ఏమేం పట్టుకోవాలి అనేది. అలా ఇక్కడ ఏంటంటే మనలో మనం నిశ్శబ్దంగా ఒకసారి గుర్తించుకోవాలి ఫ్రెండ్స్. కూర్చోవాలి. కూర్చొని కళ్ళు మూసుకొని ఈ వెంటనే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి మనం. ఏం వేసుకోవాలి? నేను నా ప్రతి ఆలోచనని ఎందుకు నమ్ముతున్నాను? ఎందుకు నమ్మకుండా ఉండలేకపోతున్నాను? నా ఆలోచన నిజమో కాదో నేను ఎప్పుడైనా పరిశీలించానా? ఇలా అనుకున్నాను కదా! ఫోను మాట్లాడలేదని ఆ వ్యక్తి మీద అనుకున్నాను కదా! మరి నిజమేనా అది? ఎందుకు అలాగని? వెంటనే ఫోను చేసి వెంటనే కాకపోతే ఓహ్! ఇప్పుడు మాట్లాడననింది కదా! తర్వాతైనా అసలెందుకు ఇలా అన్నావు అని నేను అడిగానా? ఆ! నా జీవితంలో వచ్చిన బాధలో ఎంత భాగం నిజంగా సంఘటన వల్లొచ్చింది? లేతే అపార్థాల వల్ల వచ్చిందా? ఎంత భాగం నేను ఊహల వల్లొచ్చింది? ఫ్రెండ్స్ చూసారా? ఇలా మనం ప్రశ్నలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం వేసుకుంటామో, ఈ ఆలోచనలను గమనిస్తున్నది ఎవరు అనే ఆలోచన మనకొస్తుంది ఫ్రెండ్స్. అంటే దానిని చూసి మనం ఇంకొక అవగాహనలో ఉండడం. కోపం కనిపిస్తుంది. అంటే దాన్ని గమనించే ఇంకొక సాక్షి మనకుండాలి. భయం కనిపిస్తుంది. అంటే భయాన్ని చూసే చైతన్యం ఉండాలి. ఆ సాక్షియే మన నిజమైన స్వరూపం. సాక్షి అన్నాం కదా! మనం ఇప్పుడు ఇక్కడ సాక్షిభూతంగా ఉండడం. అంటే సాక్షి అంటే ఇక్కడ మనము నిజాన్ని నమ్మట్లేదు. నిజంతో పాటు మనసు చెప్పే కథల్ని నమ్ముతున్నాము. మనం ఏది నిజము, ఎప్పుడైతే ఏది నిజమని తెలుసుకుంటామో అదే నిజమైన స్వరూపం ఫ్రెండ్స్. ఒక సినిమా చూస్తున్నాం. సినిమాలో యుద్ధం ఉంది. ప్రేమ ఉంది, బాధ ఉంది. కదా ఫ్రెండ్స్! మరి విజయాలు కూడా ఉంటాయి. లాస్ట్‌లో సినిమాలో ఏముంటుంది? విజయం, సక్సెస్ ఉంటుంది. తెర మారిందా? మారలేదు. సినిమా మారుతుంది గానీ, తెర మారదు. ఇప్పుడు ఒక సినిమా హాల్ ఉందంటే కొన్ని వందల సినిమాలేసుంటుంది. తెర మారిందా? సినిమా కథ మారింది. పాత్రలు మారాయి. సినిమా మారింది. కథ మారింది. మన జీవితంలో కూడా అలాగే ఫ్రెండ్స్. మన జీవితంలో కూడా ఆలోచనలే సినిమా అయితే, సాక్షి చైతన్యం తెర. ఫ్రెండ్స్ మన జీవితంలో ఆలోచనలే ఒక సినిమా. ఎందుకంటే రకరకాల పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి, వెళ్తుంటాయి. కానీ మనం సాక్షిభూతంగా ఉండడమే ఆ తెర. తెర చూడండి ఏ సినిమా అయినా ఎయండి. విలన్ కొట్టేస్తున్నా భరిస్తది. వేస్తది. అలాగే హీరో హీరోయిన్ ప్రేమగా ఉన్నా వేస్తుంది. అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి సాక్షి చైతన్యం ఒక తెర అనుకుంటే మన ఆలోచనలు ఒక సినిమా ఫ్రెండ్స్. కాబట్టి ఒక నది ప్రవహిస్తుందనుకోండి. అంటే ఇంకా అంటే ఈ సాక్షి భూతం అనేది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం ఫ్రెండ్స్. అది వినడానికి చాలా ఈజీగా అనిపిస్తది. కానీ మనం ఆ స్థితిలో రావడానికి గాని, అది అర్థం చేసుకోవడానికి గాని, అందుకని ఈ చిన్న చిన్న ఉపమానాలు మీకు చెప్తున్నాను. చిన్న చిన్న కథలు. ఒక నది ప్రవహిస్తూ ఉంది ఫ్రెండ్స్. నీటిలో ఆకులు వస్తున్నాయి, కొమ్మలు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి. ఒక్కోసారి మీరు చూడండి నదిలో కొట్టుకొని వస్తూ ఉంటాయి. కానీ కొత్త చెత్త కూడా వస్తుంటది. కానీ నది అన్ని ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. మనం నది ఒడ్డున నిలబడి చూస్తున్నాం. ఏం జరుగుతుందో ఆకులెళ్తున్నాయి, పువ్వులెళ్తున్నాయి, కొమ్మలెళ్తున్నాయి, చెత్త కూడా వెళ్తుంది. కానీ మనం నీటిలో లేము ఫ్రెండ్స్ అక్కడ. కానీ మనం గమనిస్తున్నాం. అలాగే మనస్సయితే ఒక నది ఫ్రెండ్స్. దానిలో రకరకాలెళ్తాయి. ఆకులు, పువ్వులు, కొమ్మలు, చెత్త అన్నీ ఎళ్తాయి. కానీ మనము ఒడ్డున ఉండి గమనిస్తున్నాం కదా! అదే సాక్షి తత్వం. ఒడ్డున ఉండి మనం గమనిస్తున్నాం అంతే. మనమేం చెయ్యట్లే. ఆ పువ్వుల్ని, ఆకుల్ని దాన్నన్నిటిని తీయాలనుకోవట్లేదు. ఒకవేళ అనుకున్నాం అనుకుంటే మళ్ళీ మారిపోద్ది మన పరిస్థితి. అక్కడ ఏమైనా జరగొచ్చు. ఫ్రెండ్స్. కాబట్టి ఇది సాక్షి. అంటే ఇక్కడ మనకి ఏదైనా మనం దీన్ని ధ్యాన సాధనలోకెళ్ళాలంటే కూడా ఒక మంచి ఆలోచనొస్తుంది. చెడుల ఆలోచనొస్తుంది. దేన్ని పట్టుకోవాలి? దేన్ని గమనించాలి? ఎలా మనం వాటిని గమనించి అవగాహన చూడటం లేదనుకున్నప్పుడు ఆ సాక్షి చైతన్యం అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆలోచనలు శత్రువులు కావు.
అవి మనస్సు యొక్క సహజ ప్రభావము. కాబట్టి బాధకు కారణం ఆలోచనలు కాదు అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వాటితో ఏర్పడిన ఐక్యతే బాధలకు కారణం. ప్రతి ఆలోచన నమ్మాల్సిన అవసరం లేదు. ఏ ఆలోచన వస్తే దాన్ని నమ్మేసామంటే మళ్ళీ మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకు? ప్రతి భావోద్వేగం శాశ్వతం కాదు అని మనం తెలుసుకోవడం. వాటిని గమనించే సాక్షి చైతన్యమే మన నిజమైన స్వరూపం. మన వ్యక్తిత్వం అంటారు కదా, ఆయన చాలా మంచి వ్యక్తిత్వం, ఆయన చాలా మంచివాడు, ఆయన చెడ్డవాడు. నువ్వు ఎలా గమనిస్తావు? నీలో ఉన్న వ్యక్తిత్వమే నీ నిజమైన స్వరూపాన్ని చూపిస్తుంది అని. అలా ఆలోచనలు ఆకాశంలో తేలే మేఘాలు ఫ్రెండ్స్. సాక్షి భావం ఆకాశం. చూడండి ఇంకా ఎంత అద్భుతం. మేఘాలు మారిపోతుంటాయి గాని ఆకాశం మారదు. అదే సాక్షి తత్వం. మారకుండా ఉండే తత్వమే సాక్షి తత్వము. అనుభవాలు మారుతాయి కానీ వాటిని గమనించే చైతన్యం మారుతుందా? మారదు ఫ్రెండ్స్. కాబట్టి సాక్షి భావం అంటే గమనించే చైతన్యాన్ని మేల్కొలపడం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను ఎవరు? మన బాధలకు కారణం బయట ప్రపంచం కాదు అనుకున్నాం కదా. మరి మన ఆలోచనలతో ఏర్పడిన ఐక్యత కూడా అనుకున్నాం కదా. ఎప్పుడు మరి నేనెవరు? నేను ఈ శరీరమా? నేను ఈ మనస్సా? నేను ఈ ఆలోచనలా? లేక వీటన్నిటినీ గమనించే ఒక నిశ్శబ్ద సాక్షినా? ఈ ప్రశ్నకు మనం ఎప్పుడైతే అనుకుంటామో, అంటే మనం ధ్యానం చేస్తేనే ఈ ప్రశ్నకు సమాధానాలు, ఆ అనుభవాలు వస్తాయి ఫ్రెండ్స్. అందుకే మనకి ధ్యానం చాలా ఇంపార్టెంట్. కాబట్టి సాక్షి అంటే ఏ పక్షపాతం లేకుండా చూస్తున్నవాడు. వాళ్ళు ఏ కక్షలు, కావేశాలు ఏముండవు. ఏ తీర్పు ఇవ్వకుండా గమనించేవాడు. ఏది పట్టుకోకుండా, ఏది తోసిపుచ్చకుండా ఉండేవాడు. దేన్ని పట్టుకోడు. ఇందాక అన్ని ఉదాహరణలు చెప్పాం. ఏది పట్టుకోకుండా ఉండడం. ఏది అయ్యో ప్రతి దాన్ని పట్టించేసుకోవడం. అయ్యో మా అక్క ఇలా అనింది, అయ్యో మా వాళ్ళు ఇలా అన్నారు, అయ్యో పక్కింటి ఆవిడ ఇలా అనింది, ఎందుకు ఇలా అనింది? ఫ్రెండ్స్, ఇది ఒక ఆలోచన కాదు ఫ్రెండ్స్. సాక్షి భావం అంటే మనసు, భావోద్వేగాలు, శరీరము, అనుభవాలన్నిటినీ నిశ్శబ్ద అవగాహనతో గమనించే స్థితి. మనల్ని ఏ భావోద్వేగాలైనా రానియండి, మన ఏదైనా అనుభవాలైనా రానియండి, ఏది వచ్చినా కూడా అవగాహనతో గమనించే స్థితిని మనం సాక్షిభావం అంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక ఆలోచన కాదు, ఒక నమ్మకం కాదు ఫ్రెండ్స్. ఇది ఒక అనుభవ స్థితి. మరి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? సులభంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి సాక్షి భావాన్ని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దం ముందు మనం నిలబడ్డాం ఫ్రెండ్స్. అద్దంలో అందమైన వ్యక్తిగా కనిపించిన అద్దం గర్వపడదు. విచారంగా ఉన్న వ్యక్తిగా కనిపించిన అద్దం బాధపడదు. కోపంగా ఉన్న వ్యక్తిలాగా కనిపించిన అద్దం కోపం కనబడుతుందా? మనం అంటే అద్దంలో మన ప్రతిబింబం మనం ఎలా ఉంటే అలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అది కేవలం మన ప్రతిబింబాన్నే చూపిస్తుంది. అదేం చూపిస్తుంది? నువ్వు కోపంగా ఉన్నావు చూడు అంటుంది. లేదంటే నువ్వు బాధగా ఉన్నావు, లేకపోతే నువ్వు సంతోషంగా ఉన్నావు. అలాగే సాక్షి చైతన్యం కూడా మన మనసులో వచ్చే ప్రతి అనుభవాన్ని కేవలం గమనిస్తుంది. అంతేగాని దాన్ని ఏ జడ్జిమెంట్ చెయ్యదు ఫ్రెండ్స్. అంటే సాక్షి భావం అంటే భావాలను అణచడం మాత్రం కాదు ఫ్రెండ్స్. చాలా మంది ఏం పొరపాటు చేస్తారు? ధ్యానం చేస్తున్నాను కాబట్టి కోపం రావద్దు అనుకుంటారు. భయం ఉండకూడదు. నేను ధ్యానం చేస్తాను. ఇంట్లో వాళ్ళు కూడా చూడండి, మీకు ఏమైనా ఈ అనుభవం అంటే గమనించుకోండి. ఇంట్లో వాళ్ళు మీరు ఎప్పుడైనా ఏదైనా కోపం అయ్యారనుకో, ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ధ్యానం చేస్తున్నావు, మళ్ళీ కోపం అయిపోతున్నావు, నీ కోపం ఎందుకు వస్తుంది, నీ భయం ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది అంటారు. అది సాక్షి భావమా ఫ్రెండ్స్? కాదు. సాక్షి భావం అంటే కోపం వస్తుంది, మరి దాన్ని అంగీకరించాలి. అది సాక్షి భావం. ధ్యానంలో మనకి కోపం రాదని కాదు, కోపం వస్తుంది కానీ దాన్ని అంగీకరించడం. భయం వస్తుంది, దాన్ని గమనించడం. బాధ వస్తుంది, దాన్ని ప్రేమతో చూసుకోవడం. అవి వచ్చినందుకు మనల్ని మనం తప్పు పట్టుకోకుండా, మనిషి అంటేనే భావోద్వేగాలు కదా ఫ్రెండ్స్. జ్ఞానిగా మారడం, వాటిని మునిగిపోకుండా ఉండడం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం?
ధ్యానం చేసినందుకు కోపం రాదు, భయం లేదు, బాధలు లేవని కాదు. అవి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం ఎలా దాన్ని గమనిస్తున్నాము, వాటిలో మునిగిపోకుండా ఎలా ఉన్నాము అనేదే ఇక్కడ చెప్పాల్సినది. సాక్షి సాక్షి చైతన్యము. ఫ్రెండ్స్, ఇక్కడ ఆకాశాన్ని మనం గమనిస్తాం కదా. మామూలుగా మనం ఎన్నిసార్లు ఆకాశం చూసామో తెలీదు, కానీ ఆకాశాన్ని గమనిస్తే ఉదయం తెల్లటి మేఘాలు వస్తాయి, మధ్యాహ్నం ఎండ, ఫుల్ ఎండ ఉంటుంది, సాయంత్రం రంగురంగుల మేఘాలు ఉంటాయి. ఎప్పుడైనా గమనించకపోతే ఒకసారి గమనించండి. రాత్రి ఏమో చీకటిగా ఉంటుంది. అన్నీ మారుతున్నాయి, కానీ ఆకాశం మారిందా? మారలేదు. కోపం అనేది ఒక మేఘం ఫ్రెండ్స్, భయం అనేది ఒక మేఘం, ఆనందం అనేది ఒక మేఘం, విఫలం కూడా ఒక మేఘమే ఫ్రెండ్స్. కాబట్టి మీ నిజమైన స్వరూపం ఏమై ఉండాలి? అక్కడ మేఘం లాగా ఎన్ని మారినా ఆకాశం లాగా మీరు నిశ్చలంగా ఉండాలి. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, సముద్రంపై అలలు నిరంతరం వస్తుంటాయి. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారనుకోండి, అక్కడ సముద్రం చూసారంటే కొన్ని చిన్న అలలు ఉంటాయి, కొన్నేమో పెద్ద అలలు ఉంటాయి, కొన్నేమో ఉగ్రంగా ఉంటాయి. మనకు చూస్తేనే భయం వేస్తుంది, అంత ఉగ్రంగా వస్తాయి. అంటే కానీ సముద్రం లోపల ఉన్న ఆ గర్భం ఉంటది కదా, సముద్రం అడుగున ప్రశాంతంగా ఉంటుంది. మీకు తెలుసా? ఎంత అరుపులు, గోల, అలలు అన్ని కూడా బయటే ఫ్రెండ్స్. సముద్రంలో, సముద్రం అడుగు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన జీవితంలో కూడా అలలంటే మన జీవితం, జీవితం ఆలోచనలు ఫ్రెండ్స్. మన అలలు వచ్చాయి అంటే సముద్రపు అలలు మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన సంఘటనలు ఎన్నో వస్తాయి ఫ్రెండ్స్. కానీ అవి మన నిజమైన స్వరూపం కాదు. మన సముద్ర గర్భంలో నిశ్శబ్దం ఎలాగైతే ఉంటుందో, మనం ధ్యానం చేసేటప్పుడు అలలతో పోరాడడం కాదు, సముద్ర గర్భంలో విశ్రాంతి తీసుకోవడం, అదే ధ్యానము ఫ్రెండ్స్. ఎంత అద్భుతమో అంటే మనం సాక్షి భావంగా ఉండగలగడం, జరిగిన ప్రతిదానిని ప్రశాంతంగా గమనించగలగడం. చూడండి, ఒక టీవీ ఉంది, ఒక రేడియో ఉంది, రోజంతా ఎన్నో ప్రసారాలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. నువ్వు సరిపోవు, రేపేమవుతుంది, అతను ఎలా ఎందుకున్నాడు, ఇవన్నీ ప్రసారాలు. మీరు దాన్ని ప్రసారాలుగానే తీసుకోవాలి, దానిని మనసుకు పట్టించుకోకూడదు. సాక్షి భావం అంటే ఏంటంటే ప్రతి ప్రసారాన్ని నమ్మకుండా కేవలం వినడం, అవసరం లేని ప్రసారాన్ని విడిచిపెట్టడం. వద్దనుకుంటే స్టేషన్ మార్చేయడమే, దట్స్ ఆల్. ఇప్పుడు మనం రేడియో ఎవరు వింటున్నారండి? రేడియో అంటే ఉందా లేదో కూడా మనకు తెలియని పరిస్థితి. మరి టీవీ, కొంతమంది ఇళ్లలో టీవీ మార్నింగ్ వేస్తారు, నైట్ పడుకునే వరకు అది వాగుతూనే ఉంటుంది. వాళ్ళు ఉన్నారా లేదా, విన్నారా, ఏ ఉండదు. అవి ఏమవుతుంది తెలుసా? శబ్ద తరంగాలు అనేవి ఇప్పుడు చూడండి, వాళ్ళు టీఆర్పీ రేట్ల కోసం సీరియల్ అని అవన్నీ ఇస్తూ ఉంటారు. ఆ వాటిలో ఎప్పుడు చూసినా ఏముంటది? ఆ అడ్డమైన చెత్త ఉంటది, ఏడుపులు, గొడవలు ఇవే ఉంటాయి. మాస్టర్ మ్యూట్ చేసుకోండి. అప్పుడేమవుతుంది అవన్నీ, ఆ తరంగాలన్నీ మన ఇంట్లోని పేరుకుపోతాయి ఫ్రెండ్స్. మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా ఎంత అంటే అన్ని గ్రహిస్తుంది. ఓ వీళ్ళకి ఇది కావాలా, మనం ఇద్దాము ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా మనం సాక్షి భావంగా ఉండడం అంటే అంటే అవసరం లేని ప్రతి దానిని వదిలేయడం, ప్రతి ఏది జరిగినా కూడా మనం దానిని గమనించుకొని ఉండడం తప్పితే దాన్ని స్పందించకుండా ఉండడం ఫ్రెండ్స్. మనసు ఎప్పుడు తీర్పిస్తుంది, కానీ సాక్షి భావంలో తీర్పు ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనసు ఏం చెప్తుంది? ఇది మంచి, ఇది చెడు, ఇది నాది, ఇది నీది. ఎప్పుడు ఎప్పుడు చూసినా నాది 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 అనుకునే మనసు ఉంటుంది. కానీ సాక్షి భావం ఏమంటే తెలుసా? ఇది ఒక అనుభవము, ఇది ఒక పాఠం, అంతే. అక్కడ మంచి చెడు అనే విభజన వెంటనే తగ్గిపోతుంది. ఎందుకు? అంగీకారం పెరుగుతుంది. నేను అంగీకరిస్తున్నాను, నేను శరణాగతిలో ఉన్నాను, నేను అంగీకరించాను. మరి ఫ్రెండ్స్ చూసారా? అందుకే ఎప్పుడు కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను నా భావోద్వేగాలను అంగీకరించానా, వాటితో పోరాడానా, నా ఆలోచనలు గమనిస్తున్నానా, లేక వాటిలో మునిగిపోతున్నానా?
ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో ఆటోమేటిక్ గా మనం ఆ సాక్షి చైతన్యంలోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడు కూడా ఇక్కడ మనస్సు ఒక నది ఫ్రెండ్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనసు అనేది ఒక నది. ఆలోచనలు దానిలో ప్రవహించే నీరైతే, సాక్షి భావం నది ఒడ్డున ప్రశాంతంగా నిలబడి అన్నిటినీ గమనించే ఋషి వంటిది ఫ్రెండ్స్. గమనించడం పెరిగిన కొలది ఐక్యత పెరుగుతుంది. ఐక్యత తగ్గిన కొలది అంతర్గత స్వేచ్ఛ వికసిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం సాక్షి భావ చైతన్యంతో ఉండడానికి మనం ఎప్పుడు కూడా ఆలోచనలలో చిక్కుకోకూడదు. మరి ఎందుకు ఆలోచనలో చిక్కుకుంటాం? ఆలోచనలో చిక్కుకోకుండా ఉండి భావోద్వేగాలన్నిటినీ గమనిస్తూ ఉండి దాన్ని పట్టించుకోకుండా ఉంటే సాక్షి భావం అన్నాం కదా. మరి ఆలోచనలో చిక్కుకుంటున్నాం కదా. అహంకారం, జ్ఞాపకాలు, భవిష్యత్తు భయం, వీటన్నిటి ఆలోచనల్లో మనం మునిగిపోతున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈ సత్యం తెలిసిన మనకు ఎందుకు సాక్షి చైతన్యం ఉందని తెలుసు, అన్నీ తెలుసు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక బలహీనత కాకుండా మనం ఉండాలంటే మనసు యొక్క సహజ స్వభావాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు మనము. ఇంకా మన స్వభావం ఎప్పుడైతే అర్థం చేసుకోలేదో ఆటోమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ అవిద్య, అజ్ఞానంతో ఇక్కడ ఏంటంటే ఇది నీ పేరు, ఇది నీ కుటుంబం, ఇది నీ శరీరం, ఇది నీ ఉద్యోగం, ఇది నీ విజయం, నీ 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 నాది 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 ఫ్రెండ్స్. ఎప్పుడైతే నెమ్మదిగా మనం ఇవన్నీ కలిపి ఇదే నేను అనే స్థితికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, అదే నమ్మడం ప్రారంభిస్తాం. ఇవన్నీ జీవితంలో పాత్రలు మాత్రమే, నిజమైన నేను కాదు అని మనం తెలుసుకోం ఫ్రెండ్స్. అలాగే ఒక నటుడు సినిమాలో రాజు పాత్ర వేస్తాడు, ఇంకో సినిమాలో పేదవాడి పాత్ర వేస్తాడు, ఇంకో సినిమాలో విలన్ పాత్ర వేస్తాడు. పాత్రలు మారుతున్నాయి కానీ నటుడు మారాడా? మారలేదు కదా. అలాగే జీవితంలో కూడా మనము విద్యార్థిగా ఉంటాము, తల్లిగా ఉంటాము, తండ్రిగా ఉంటాము, ఉపాధ్యాయుడిగా ఉంటాము, స్నేహితుడిగా ఉంటాము, ఒక అధికారిగా ఉంటాము. అన్ని పాత్రలే. పాత్రను నేనుగా భావించినప్పుడే బాధ మొదలవుతుంది. అన్ని పాత్రల్లో మనం పోషించాలి కదా. మరి అన్ని నేనే చేస్తున్నానంటే ఎలా ఫ్రెండ్స్? అలాగే గతం అంటే ఎప్పుడు మనకి బాధ వేస్తుంది, మనం ఎందుకు ఆలోచనలో చిక్కుకుంటున్నామంటే వీటికి కారణం ఫ్రెండ్స్ గతంతో ఉండడం. మనసు గతాన్ని వదలడానికి అసలు ఇష్టపడదండి. ఎప్పుడు గతం గతం గతం. ఏదైనా అడిగామనుకో, ఇందాక చెప్పాను కదా మీకు ఫోన్ విషయం, అదే పట్టుకొని గతాన్ని ఏదైనా అన్నామనుకో, నువ్వు ఆ రోజు అన్నావుగా, ఒక చిన్న సంఘటన ఏళ్ల తరబడి మనలో నిలిచిపోతాయి కొన్ని విషయాలైతే. ఎప్పుడో చిన్నప్పుడు మనకి ఎవరో అన్నా కూడా గుర్తుంటాయి. ఎవరో అవమానించారు, ఎవరో ప్రేమించలేదు, ఎవరో అప్పటికి ముగిసిపోయింది ఫ్రెండ్స్. ఆ మనసు ఆ సంఘటనని పదే 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 గుర్తుకు చేస్తుంది. ప్రతిసారి గుర్తు చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఆ బాధను అనుభవిస్తాం. అదే వదిలేస్తే ఫ్రెండ్స్, అందుకే గతం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ క్షణంలో ఉందా ఫ్రెండ్స్? లేదు కదా. అది కేవలం ఒక జ్ఞాపకం. కానీ ఆ మనసు ఆ జ్ఞాపకానికి ప్రాణం పోస్తుంది ఫ్రెండ్స్. ప్రాణం పోసి ఏదైనా బాధ ఉంటే ఆ బాధను అనుభవించాలి. నిజంగా జరుగుతున్నట్లు ఇంకా ఊహించేసుకొని, ఇంకా అప్పుడు ఏమైపోతుంది, మనలో భయం వచ్చేస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, బాధ పెరుగుతుంది. దేని వల్ల జరుగుతుంది ఇదంతా? సంఘటన వల్ల జరిగిందా? జ్ఞాపకం వల్ల జరిగిందా ఫ్రెండ్స్? జ్ఞాపకం వల్ల. కాబట్టి అలాంటి విషయాలన్నిటినీ మనం ఎప్పటికప్పుడు వదిలేయాలి. అలాగే ఇంకా ఆలోచనలు ఎందుకు చిక్కుకుంటామంటే భవిష్యత్తు భయం. మనసు భవిష్యత్తు నియంత్రించాలని కోరుకుంటుంది. అందుకే ఎన్నో ఊహలు సృష్టిస్తుంది ఫ్రెండ్స్. రేపు ఏమవుతుంది, నేను విఫలమైతే, వాళ్ళు నన్ను తిరస్కరిస్తే, నాకు ఇది రాకపోతే. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ కూడా ఇవన్నీ ఇప్పటి వరకు జరగే లేదు. భవిష్యత్తులోని నువ్వు ఎలా ఊహిస్తావు? కానీ శరీరం మాత్రం అదే నిజమని భావించి ఒత్తిడిని అనుభవిస్తుంది ఫ్రెండ్స్. మనసు యొక్క అలవాటు ఏం తెలుసా? 2 దిశల్లో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి గతం పశ్చాత్తాపంతో, రెండవది భవిష్యత్తు భయంతో. కానీ జీవితం ఎక్కడుంది ఫ్రెండ్స్? వర్తమానంలో ఉంది. దానిని మనం గమనించము.
ఎప్పుడు మనం వర్తమానంలో ఉండం. ఎంతసేపు అయితే జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తాం, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం ఫ్రెండ్స్. కాబట్టి భావోద్వేగాలతో మనం ఉండడం. కోపం వెంటనే మనం అంటాం, నేను కోపంగా ఉన్నాను. ఇక్కడ చిన్న మార్పు చేస్తే మొత్తం అనుభవం మారిపోతుంది కదా ఫ్రెండ్స్. నా మనసులో కోపం అనే భావం ఉద్భవించింది. ఒక్క వాక్యంలోని సాక్షి భావం దాగిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఆ కోపం వచ్చేటప్పుడు మనం ఎలా పట్టుకోవాలనేది సాక్షి భావము. భావోద్వేగాలు అనేవి అతిథులు లాంటివి ఫ్రెండ్స్, వస్తుంటాయి పోతుంటాయి. కొంతసేపు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో, కొంతసేపు ఉంటారు, తర్వాత వెళ్తారు. ఊర్లో ఉండే వాళ్ళైతే. అదే బయట ఉన్నోళ్ళైతే ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. అలాగే కోపం వస్తుంది. కోపం వస్తే కొంతసేపు ఉంటది. తర్వాత వెళ్తుంది కదా! భయం వస్తుంది. అది కూడా వెళ్తుంది. బాధ వస్తుంది. అది కూడా శాశ్వతం కాదు. కానీ మనం వాటిని పట్టుకొని ఉంచితేనే అవి శాశ్వతంగా ఉండిపోతాయి. అప్పుడే వదిలేస్తే మనం సాక్షిభావంగా మిగిలిపోతాము. ఫ్రెండ్స్, ఎంత అద్భుతం చూసారా? మనసు కోతి అని అంటారు. మనం వినుంటాం ఇది కూడా. మనసు కోతి లాంటిది అంటారు. ఒక కొమ్మ నుండి మరో కొమ్మకి కోతి దూకుతూనే ఉంటది ఫ్రెండ్స్. ఒక ఆలోచన నుండి మరో ఆలోచన పరిగెడుతుంటది మనది. ఒక ఆలోచన అయిపోయింది అనేసరికి మళ్ళీ ఇంకో ఆలోచన రెడీగా వస్తుంటది. ధ్యానం అంటే కోతిని కొట్టడం కాదు ఫ్రెండ్స్. దాన్ని ప్రశాంతంగా గమనించడం. మనం ఏం చేస్తాము? ఆ కోతిని కొడతాం. "ఏహే! ఎందుకు ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకెళ్తావు? డిస్టర్బ్ చేస్తావు." అది మనల్ని మనల్నేం చెయ్యదది. కానీ మనం దాన్ని పట్టించుకొని మరీ దాన్ని చేస్తాం. కానీ మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఏమవుతదంటే, మనం ఇక్కడ కోతిని కొట్టడం కాదు ఫ్రెండ్స్ మనం చేయాల్సింది. దానిని ప్రశాంతంగా గమనించడం. గమనించడం ద్వారా అది స్వయంగా నిశ్శబ్దమై, అదే ఆటోమేటిక్‌గా మనం ఏం అనుకుంటుంటే దాని మట్టుకు అదే ఆడుకుంటూ వెళ్ళిపోతది. మనం దాన్ని పట్టుకొని, అయ్యో! ఇది ఇక్కడికెందుకొచ్చింది? అది అసలు ఏం మనకు చెయ్యదు. కానీ మనమే ఆలోచిస్తాం. గుచ్చేస్తుందేమో, కుట్టేస్తుందేమో, కొరికేస్తుందేమో అని దాన్ని కర్ర పెట్టి కొడతాం. అదేం చేస్తుంది? కరవడానికొస్తుంది. చూసారా ఎంత సీన్ మారిపోయిందో ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆ అద్భుతమైన స్థితిలో ప్రశ్న వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్రశ్న. నేనిప్పటికీ పాత జ్ఞాపకాన్ని మోస్తున్నానా? లేపోతే వదిలేసానా? ఏ భయం నా శక్తిని తగ్గిస్తుంది అని మనం ప్రశ్న వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకొని ఒక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, అజ్ఞానం వల్ల మనం మనస్సునే నేనుగా భావిస్తున్నాము. అజ్ఞానం వల్ల. గత జ్ఞాపకాలు మరియు భవిష్యత్తు ఊహలు మనల్ని వర్తమానం నుండి దూరం చేసేస్తున్నాయి. అందుకే ఇక నుండి మనం గత జ్ఞాపకాలకి వెళ్ళకూడదు అనుకోవాలి ఫ్రెండ్స్. సాక్షి భావం అంటే వాటిని అణచడం కాదు, ప్రేమతో గమనించడం అని తెలుసుకోవాలి. మనసు ఎన్నో కథలు చెప్తుంది. వాటన్నిటిని మనం సాక్షి సత్యాన్ని, ఏదైతే సత్యమో అదే దాన్నే పట్టుకోవాలి. అదే సాక్షి తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అహంకారం పట్టుకోవాలని చూస్తుంది. సాక్ష్యము విడిచిపెట్టడాన్ని చూస్తుంది. చూడండి. గతం జ్ఞాపకము, భవిష్యత్తు ఊహ మాత్రమే అని నిజమైన జీవితంలో మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ అద్భుతాలు. ఎందుకంటే మనం భావోద్వేగాలకు సాక్షిగా ఉండడం. కోపం, భయం, బాధ, ఆనందం ఏదొచ్చినా కూడా మనం సాక్షిగా ఉండడం. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి ప్రభావితం కాకపోవడం. ఫ్రెండ్స్, మనం మన ఆలోచనలు కాదు. మనం మన భావోద్వేగాలు కాదు. మనం వాటిని గమనించే సాక్షి చైతన్యం అనేది మనం తెలుసుకోవడం. ఎప్పుడైతే మనం ఏదైనా సరే సాక్షిభావంగా ఉండి, మనలో భావోద్వేగాల్ని నియంత్రించుకోవడమే నిజమైన సాధన. ఫ్రెండ్స్, మీకు తెలుసు భావోద్వేగాలంటే మనం ఎమోషన్స్ కథలు అంటే మనం ఇక్కడ భావోద్వేగాలు నిలిచి ఉండడానికి మనం ఇక్కడ లేం ఫ్రెండ్స్. ఆ! కాబట్టి ఎప్పుడు కూడా వాటిని పట్టుకొని ఉండకుండా వాటిని ఎప్పటికప్పుడు వదిలేయడమే అద్భుతమైన స్థితి ఫ్రెండ్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! నది, ఆకులొస్తున్నాయి, పువ్వులొస్తున్నాయి, అలాగే పుష్పాలొస్తున్నాయి, కాయలొస్తున్నాయి, చెత్తొస్తుంది. ఏదొచ్చినా మనం గమనిస్తున్నాం అంతే. వస్తున్నాయి అదంతా ఎవరేసేస్తున్నారు, తీసేద్దాం అనుకుంటే బాధొస్తుంది. ఫ్రెండ్స్, కాబట్టి మనం ఏం చేస్తున్నాం? సాక్షిభావంగా ఉండాలంటే ఆ ప్రవాహాన్ని ఆపకపోవడం. దానితో కలిసి కొట్టుకొని పోకుండా ఉండడం.
అదే సాక్షి భావంలో లేకపోతే మనం ఏం చేస్తాం? ఒక కర్ర తెచ్చి ఆ పువ్వుని కదపడం, ఆ చెత్తను కదపడం ఇవన్నీ చేస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు మీతో కఠినంగా మాట్లాడారనుకోండి. మనసు వెంటనే ఏం చెప్తుంది తెలుసా? అతను నన్ను అవమానించాడు. నేను కూడా సమాధానం చెప్పాలి. అతనికి బుద్ధి చెప్పాలి. ఈ సమయంలో మనం కోపంతో ఒకటైపోతాం. కానీ సాక్షిభావం ఏం చెప్తుంది తెలుసా? నా మనసులో ఇప్పుడు కోపం అనే శక్తి ఉద్భవిస్తుంది. కానీ ఆహ్, నేను దాన్ని పక్కన పెడతాను. ఎంత అద్భుతం అంటే ఏమైనా జరిగిపోని మనకొద్దు. ఆ దూరమే స్వేచ్ఛ. ఫ్రెండ్స్ ఇలా ఎన్నో సార్లు ఎంతో మంది మనల్ని బాధ పెట్టిన నేనైతే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నాకు ఎంతో మంది ఎవరైనా ఉద్యోగ రీత్యాలో మనం ఎక్కువ మంచి పొజిషన్‌లో ఉండేటప్పుడు అంటే మంచి అంటే ఇక్కడ అర్థం హైయెస్ట్ పొజిషన్‌లో గాని, అధికార పొజిషన్‌లో ఉండేటప్పుడు ఎన్నో ఉంటాయండి. ఇటు ఫ్యాకల్టీని చూసుకోవాలి, అటు స్టూడెంట్‌ని చూసుకోవాలి, అటు అధికారులను చూసుకోవాలి, అందరిని చూసుకోవాలి కదా! అలా చూసినప్పుడు ఏ ఒక్క వైపు నుండి, ఎటువైపు నుండి బా బా బాణాలొచ్చినా కూడా, ఆ బాణాన్ని తట్టుకునే శక్తి మనలో రావాలి. వెంటనే నువ్విలా అన్నావు అని నీ కోపమైపోవడం, చిరాకైపోవడం, తిట్టేయడం ఇవన్నీ కాకుండా, మనం ప్రశాంతతగా గమనించగలగాలి. ఎందుకు వీళ్ళు మనల్ని అన్నారు? అంటే మనలో ఏదైనా లోపం ఉందా? లేతే మనం దీన్ని ఎలా సాధించాలి? ఫ్రెండ్స్, ఆ సాక్షి భావంతో ఉన్నప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోతాయి ఫ్రెండ్స్. కోపం పడాలనుకున్న వాళ్ళు కూడా మామూలు మనిషిలాగా మారిపోతారు. కాబట్టి అదే సాక్షి భావంతో ఉండడం. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఎలా అంటే ఇంకా ఆనందానికి సాక్షిగా మనం అడగాలి. ఆనందానికి సాక్షిగా ఉండాలా? బాధకి సాక్షిగా ఉండాలా? అంటే ఇవన్నీ కూడా మనం గమనించగలిగినప్పుడే కదా ఫ్రెండ్స్ ఆ స్థితి మనకొస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ భావోద్వేగాలు ఆకాశంలో తేలే మేఘాలు లాంటివైతే సాక్షీభావం అనంతమైన ఆకాశం అనేది మనం తెలుసుకోగలగాలి. మేఘాలు ఎంత మారినా ఆకాశం మారదు ఫ్రెండ్స్. అలాగే అనుభవాలు మారినా సాక్షి చైతన్యం నిత్యంగా ప్రశాంతంగానే ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. సాక్షీభావం వల్ల కలిగే అంతర్గత స్వేచ్ఛ ఏంటి? సమానత్వం ఏంటి? ఎందుకు ఆత్మ చైతన్యానికి ప్రయాణం జరుగుతుంది అని మనం తెలుసుకోగలిగితే సాక్షీభావం అంటే జీవితాన్ని వదిలేయడం కాదు ఫ్రెండ్స్. ఇందాక అనుకున్నాను అన్నీ అక్కడ పక్కన కూర్చొని అలా గమనించడం అంటే మీరు ఇంకోలాగా అనగొచ్చు. అంటే ఏంటి మేడం జీవితాన్ని వదిలేయడం కాదు ఫ్రెండ్స్. జీవితాన్ని స్పష్టంగా, సంపూర్ణంగా చూడడం. ఇక్కడ సాక్షీభావం అంటే మీకు జీవితాన్ని వదిలేయమనలేదు. మీకొచ్చే ఆలోచనలు వద్దనలేదు. కానీ మీరు సాక్షీభావంగా ఉండి స్పష్టంగా, సంపూర్ణంగా చూడగలగడం ఫ్రెండ్స్. మనం మన ఆలోచనలు కాదు అనేది ఎప్పుడైతే అనుకుంటున్నామో, అలాగే ఒకవేళ సాక్షీభావంలో జీవించడం మనం ప్రారంభించామనుకోండి, మన జీవితంలో నిజంగా ఏమేమి మారుతాయి ఒక్కసారి గమనించండి. బయట ప్రపంచం వెంటనే మారదు ఫ్రెండ్స్. ప్రజలు అలాగే ఉంటారు. అవునా? వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు మారాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థితి అంతే. పరిస్థితులు కూడా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే వాటి స్థితి అంతే. కానీ వాటిని చూసే మన దృష్టి మారిపోతుంది ఫ్రెండ్స్. దృష్టి మారితే అనుభవం మారుతుంది. దృష్టి మారితే అనుభవం మారితే జీవితమే మారిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతం. కాబట్టి ఇదే సాక్షి చైతన్యం ఫ్రెండ్స్. ఇంకా అద్భుతం వీటి గురించి. సాక్షిభావంగా ఉండడం వల్ల మనకేమి ఉపయోగం? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే మనం సాక్షిభావం వల్ల ఉంటామో అది మొదటి వరం ఏంటో తెలుసా? అంతర్గత ప్రశాంతత. మనసు ఎప్పుడు అలలతో నిండిన సముద్రంలా ఉంటది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనతో ఒక క్షణం సంతోషం ఉంటుంది. ఒక క్షణం నిరాశ, ఒక క్షణం విజయము, ఒక క్షణం అపజయం. కానీ మనం సాక్షిభావం పెరిగినప్పుడు, మనం సాక్షిభావం ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ అలలన్నీ ఉన్నప్పటికీ మనలో ఒక లోతైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఎందుకంటే మనం అలలు కాదు కదా ఇక్కడ. సముద్రాన్ని చూస్తున్నాం అంతే, గుర్తిస్తున్నాం. ప్రశాంతంగా ఉంటది. వెళ్తే వెళ్ళని, వస్తే రాని, ఏమైనా పోని. ఫ్రెండ్స్ కాబట్టి మనలో ప్రశాంతత ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అంతర్గత శాంతి ఏర్పడుతుంది.
అంటే ఇక్కడ ప్రశాంతత అంటే సమస్యలు లేవని మళ్ళీ అనేసుకోగలరు మీరు. మీ మేడంకి ఏమి ఇలాగే చెప్తుంది, ప్రశాంతత సమస్యలు లేకుండా ఎవరైనా ఉంటారా? సమస్యలు వస్తాయి ఫ్రెండ్స్. కానీ సమస్యలు లేకపోవడం ప్రశాంతత కాదు. ఆ ప్రశాంతతని ఎలా మనం ఆ సమస్యలు ఎలా అధిగమిస్తున్నాం సాక్షి భావంతో అనేదే ప్రశాంతత. నా జీవితంలో సమస్యలు లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్. మనలో ప్రశాంతత ఉంటేనే కదా సమస్యలను కూడా ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తి మనలో వస్తుంది. ప్రశాంతత పరిస్థితుల ఫలితం కాదు ఫ్రెండ్స్. అది అవగాహన యొక్క ఫలితము. అవి వచ్చినప్పుడే కదా మనకు తెలుస్తుంది మనం ఎంత సాక్షి భావంతో ఉన్నాము, ఎంత స్థిరత్వంతో ఉన్నాము అని. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం సాక్షి భావంలో ఉంటామో రెండవ వరం ఏంటంటే సమత్వం. సమానంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తుంటారు, సమత్వం యోగ ఉచ్యతే అంటారు. అంటే సమత్వం అంటే సుఖం వస్తే సుఖంలో మునిగిపోకు, దుఃఖం వస్తే దుఃఖంలో విరిగిపోకు, రెండింటినీ సమంగా గమనించే స్థితిని కలిగి ఉండు. అంటే అర్థం ఇక్కడ భావాలు లేకపోవడం కాదు కదా ఫ్రెండ్స్, భావాల మధ్యలో స్థిరంగా ఉండడం. చూడండి ఎంత అద్భుతమో కదా. ఎప్పుడైతే మనం సాక్షి భావన ఉంటాం మనలో సమత్వం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మంచి ఉదాహరణ ఒకటి వస్తుందండి, కమలం. ఇప్పుడు మీరు తామర పువ్వుని తీసుకోండి, అది కమలం ఎక్కడుంటదండి? నీటిలో పెరుగుతుంది. అది లోపల ఎక్కడుంటుంది? బురదలో ఉంటది. కానీ కమలం నీటిలో పెరుగుతుంది, కానీ నీరు దాని ఆకులపై ఉండదు. చూసారా? మళ్ళీ నీటిలో ఉండే కమలానికి నీరు ఆకులపై నిలవదు. మీరు ఎప్పుడైనా చూడండి, తామరాకు మీద నీటి బుట్ట అంటారు. అదేగానే ఆ నీటి బుట్ట ఇలా జారిపోతుంటది, పట్టుకోదు అది. అలాగే బురదలో ఉంటది, కానీ బురద అంటుకోదు. తెలుసా ఫ్రెండ్స్ మీకు? తామర పువ్వు బురదలో కదా ఉంటది, కానీ బురద అంటుకోదు. చూడండి ఎంత అద్భుతమో అది. అలాగే మనిషి ప్రపంచంలో జీవించాలి. జీవించకుండా లేదు లేదు నాకు సాక్షి భావం అన్నారు, నేను వెళ్ళిపోయి ఇవన్నీ నా వల్ల కాదు, నేను వెళ్ళిపోయి ఒక సముద్రంలో ఒక ఒంటి మేడ కట్టుకొని అక్కడ జీవిస్తాను అంటే ఫ్రెండ్స్. కాబట్టి మనిషి ప్రపంచంలో జీవించాలి, కుటుంబం ఉండాలి, అలాగే ఉద్యోగం చెయ్యాలి, బాధ్యతలు నిర్వర్తించాలి, కానీ వాటిలో మునిగిపోకుండా ఉండాలి. ఇదే సాక్షి భావము. మూడో వరం ఏంటంటే ప్రతిస్పందన నుండి స్పందనకు మార్పు. ముందు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనలో అవగాహన లేనప్పుడు ఏం చేస్తాం? ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకో వెంటనే ఆర్గ్యూ చేసేస్తాం, వెంటనే సమాధానం ఇచ్చేస్తాం, వెంటనే వాళ్ళ మధ్యలో దూరిపోతుంటాం. మధ్యలో ఒక ఇద్దరు వ్యక్తులు ఫోన్ మాట్లాడుతుంటారు, మధ్యలో నువ్వు పక్కన వ్యక్తి వచ్చేసి నేను అలా అన్నానా అంటారు. కానీ అది ఎందుకు? ఆ ప్రతిస్పందన ఎందుకు నీకు? నువ్వు ఎందుకు అక్కడ ఆగవు? ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఫ్రెష్. అంటే ఎప్పుడు మనలో సాక్షి భావం పెరిగినప్పుడు ఆ వ్యక్తి ఏదో మాట్లాడుకుని మనకెందుకు గమనిస్తాం అన్నమాట. మనలో అవగాహన లేనప్పుడు అలా మధ్యలో ప్రతిస్పందించేస్తాం. కోపము, విమర్శ, పశ్చాత్తాపం, బాధ, ఇవన్నీ అవగాహన లేని ప్రతిస్పందనలు ఫ్రెండ్స్. కానీ మన సాక్షి భావం ఎప్పుడైతే పెరుగుతుందో ఏమవుతుందో తెలుసా? ఆ సంఘటనకు మన ప్రతిస్పందనకు మధ్య ఒక చిన్న నిశ్శబ్దం ఉంటుంది. మనం ప్రతిస్పందిద్దామా లేక కామ్గా స్పందనగా ఉందామా? ఆ నిశ్శబ్దంలోనే మనకి మన నిజమైన స్వేచ్ఛ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ క్షణంలో మనం ఓకే మనం కోపంగా ఇప్పుడు మాట్లాడాలా, వద్దులే, ప్రేమగా స్పందించాలా, నిశ్శబ్దంగా ఉండాలా. ఇప్పుడు మన జీవితాన్ని ఒక చైతన్యంతో నడిపించడం ప్రారంభిస్తాం. ఓకే మాట్లాడనీలే, తర్వాత మాట్లాడి చెప్పచ్చు. మనకి ఎవరైనా అన్నారనుకోండి, మనకి నిజంగానే కోపం వచ్చింది, లేదా నిజంగా మనం అది చెయ్యలేదు, చెయ్యని మాట అన్నారు, అప్పటికక్కడికి ఆగిపోయి తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు అలా కాదు, నేను అలా చేయలేదు, మీరు అలా అనకుండా ఉండాల్సింది, ఎందుకు అలా అన్నారు, లేదంటే ఎప్పుడు అలా అనకండి, ఏదో మనం ప్రశాంతంగా చెప్పచ్చు. కానీ అది చెప్పం, వెంటనే మధ్యలో దూరిపోయి కోపం తెచ్చుకుని ఇలా చేస్తాం. సాక్షి భావం అంటే అది లేకుండా ఉండడం. అహంకారం క్రమంగా కరిగిపోవడం. నన్నే గౌరవించాలి, నాతోనే మాట్లాడాలి. చాలా వరకు చూడండి ఎలా ఉంటదంటే, ఒక పదవి వచ్చేసరికి అహంకారం పెరిగిపోయింది. నేను అత్త పోస్ట్‌లోకి వెళ్ళాను అనుకోండి, నేను అత్తను కదా, నాతో అన్నీ చెప్పొద్దా, నేను అన్నీ నాతో మాట్లాడొద్దా? వాళ్ళకి స్వేచ్ఛ ఉంటది కదా. కదా అంటే మనం అర్థం చేసుకునే స్థితి. ఇప్పుడు నేను అధికారిని,
నేను అధికారిని కదా అని నా నా తోటి ఉద్యోగులతో నేను అహంకారంగా మాట్లాడాను అనుకోండి, అక్కడే మారిపోతుంది పరిస్థితి. కాబట్టి ఏంటి అనేది మనం గ్రహించుకొని సాక్షి భావంతో ఉండడం. అలాగే అద్భుతమైన ఇంకొక వరం ఏంటంటే, ఇది చెప్పి ముగిస్తాను ఫ్రెండ్స్. వర్తమానంలో జీవించడం. మన జీవితంలో ఎక్కువ సమయం గతాన్ని గుర్తు చేసుకుంటాం. లేతే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటాం. కానీ వర్తమానంలో ఉంటున్నామా? ఈ క్షణంలో ఉంటున్నామా? సాక్షి భావం ప్రతి శ్వాసను వర్తమానంలోకి తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఒక కప్పు టీ తాగుతున్నప్పుడు టీని పూర్తిగా ఆస్వాదించండి. టీ తాగినప్పుడు కూడా అప్పుడు పట్టుకుంటారు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండో ఎవరో ఒకరు కూర్చున్నారనుకోండి. అక్కడ టీ తాగుతుంటారు. లేతే భోజనం చేస్తుంటారు. లేతే బ దేవుడికి దీపం పెడుతుంటారు. అలాంటప్పుడు ఎత్తుతారు టాపిక్. వాళ్ళలాగన్నారు, వీళ్ళిలాగన్నారు. వాడిలాగా, వీడిలాగా ఈ చెత్తంతా మాట్లాడుకొని ఆ వాతావరణం ఏమైతుంది? ఒక వాదనలోకొచ్చేస్తుంది. మీరు ఆ టీని అనుభవించలేరు. ఆ టీ టేస్ట్‌ని అనుభవించలేరు. అంతే కదా! పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వారితో పూర్తిగా ఉండడం. ఇప్పుడు పరిస్థితి ఎలాగైపోయిందంటే పిల్లలతో మాట్లాడు, నువ్వు పిల్లలతో హోటల్‌కెళ్ళు, పిల్లలతో ఎక్కడికైనా ఎళ్ళు, పార్క్‌కైనా ఎళ్ళు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. నువ్వు ఫోను చూస్తూ ఉంటావు. అంటే ఇక్కడ ఎవరిని నేను కామెంట్ చేయడం కాదండి. మనం బయటికెళ్ళి చూసినప్పుడు మనకు కనిపిస్తున్న సత్యాలు ఇవన్నీ. హ్మ్. ఒక హోటల్‌కెళ్ళాం మేము. వెళ్తే ఒక ఫ్యామిలీ వచ్చింది. ఒక పాప, ఇద్దరొచ్చారు. అయితే ఆయనేం చేస్తున్నాడు, ఆయన మట్టుకు ఆయన ఫోను చూసుకుంటున్నాడు. ఆయనకి కావాల్సింది ఆయన ఆర్డర్ ఇచ్చుకున్నాడు. భార్య తనకేం కావాలో తను ఆర్డర్ ఇచ్చింది. తన మట్టుకు తను ఫోను చూసుకుంటుంది. ఆ పాప పాపం అమ్మా, నాన్నతో ఆడాలని ఆత్రం ఆ అమ్మాయికి. అయితే ఆ అమ్మాయికేం ఆర్డర్ ఇవ్వలేదు వాళ్ళు. అయితే భర్త అంటాడు ఆర్డర్ వచ్చిన తర్వాత దానికి జ్యూస్ పెట్టు అంటాడు. ఆమె ఏముంటది ఇలా ఒకసారి ఊరికే పెడుతుంది ఆ జ్యూస్. పెడితే ఆమె నేను తాగను ఆ పాప అల్లరి పెడుతుంది. నేను తాగను అంటే ఆవిడే నేను గమనిస్తున్నాననమాట ఒకసారి హోటల్‌కెళ్ళినాం. ఆమె అంతా తాగేస్తది. ఇద్దరు శుభ్రంగా తినేస్తారు. పాప ఏమి తినదు. వాడు అడుగుతాడు వాడు ఆ అమ్మాయితో పోట్లాడతాడు. "నువ్వు పెట్టడం తెలీదా? అది తిన్నంటే నేనేం చెయ్యాలి?" అంటే చూడండి. అంటే ఇద్దరు ఎవరి ఫోన్‌లో వాళ్ళున్నారు. అంటే ఆ పాపను అంటే ఎలాగైపోయింది మరి ఇక్కడ? చూడండి. అంటే మనం అక్కడ ఎలాంటి స్థితికెళ్ళిపోతున్నాం మనం. అనుభవించట్లేదు. మనం బయటికెళ్తే దేనికెళ్ళాం ఫ్యామిలీతో ఉండడానికి. నో. అలాగే ఒక టీ తాగుతున్నాం. ఆ టీని మాత్రం ఆస్వాదించండి. అలాగే పిల్లలతో ఆడుతున్నప్పుడు పిల్లలతోనే ఆడండి. అప్పుడు కూడా గుర్తుకొస్తాయి. అబ్బా! ఆ రోజు మా చెల్లి ఇలా అనంది. ఆ రోజు మా ఆయన ఇలా అన్నాడు. ఇవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. వద్దు ఫ్రెండ్స్. వర్తమానంలో ఉండడం. ప్రార్థన చేస్తున్నప్పుడు దైవంతో ఉండండి. కానీ ఎందుకు మరి దైవంతో ఉన్నప్పుడు కూడా భర్తతోని, పిల్లలతోని లేకపోతే ఎవరో, ఎవరో ఫోన్‌లో మాట్లాడతారు. ఆ ఫోన్‌లోని ఆర్గ్యూ చేసుకొని అవంతా కాకుండా మనం స్థితిలో ఉండడం. ఫ్రెండ్స్ ఇదే సజీవ ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఉండడమే కాదు ఫ్రెండ్స్. అద్భుతంగా మనం కళ్ళు తెరిచి కూడా వంట చేయొచ్చు. ధ్యానం చేస్తూ వంట చేయొచ్చు. ధ్యానం చేస్తూ బైక్ రైడ్ చేయొచ్చు. ధ్యానం చేస్తూ జీవించొచ్చు. ధ్యానం చేస్తూ అన్నీ ఫ్రెండ్స్ అదే సాక్షి భావము. ఎప్పుడైతే మనం ఇంకా వరం ఏంటంటే, ఎప్పుడైతే పైన 5 వరాలు మనం పాటిస్తామో, 6వ వరం సంబంధాలలో మార్పొచ్చేస్తది. అంటే అందరిలో ప్రేమతత్వం పెరిగిపోతుంది కదా! సాక్షి భావం పెరిగినప్పుడు ఇతరులను మార్చాలనే కోరిక తగ్గిపోయి, వారిని అర్థం చేసుకోవాలనే కోరిక పెరిగిపోతుంది. మార్చాలనుకోవడం వేరు, అర్థం చేసుకోవాలనుకోవడం వేరు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తన ఆలోచనలతో, తన బాధలతో పోరాడుతున్నాడని మనం గ్రహిస్తున్నాం. ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. వీడు మారడు. మనం మారడు అనకూడదప్పుడు. ఏం చేయాలి? వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఓకే. వాళ్ళ స్థితి ఇంతే అనేది. అప్పుడు విమర్శ తగ్గిపోతుంది. కరుణ పెరుగుతుంది. క్షమించడం సహజమవుతుంది. ఒక పెద్ద వృక్షాన్ని చూడండి. ఎవరైనా దాన్ని నీడలో విశ్రాంతి తీసుకున్నారనుకోండి, సంతోషంగా నీడిస్తుంది. ఎవరైనా దాని కొమ్మను విరిచారనుకోండి, ఆ మరుసటి రోజు మళ్ళీ కొత్త ఆకులనిస్తుంది. అది తన స్వభావాన్ని "ఏయ్! వీడు నా కొమ్మలు ఇరిచాడు. వీడికి వెంటనే వీడు రాగానే ఒక కొమ్మ వాడి నెత్తి మీద పడేయాలి" అనుకుంటుందా? ఖచ్చితంగా అనుకోదు. సాక్షి భావంలో జీవించే వ్యక్తి కూడా అలాంటి వాడే ఫ్రెండ్స్. ప్రపంచం ఎలా అయినా ప్రవర్తించని, ఇంట్లో వాళ్ళు ఎలాగైనా ఉండని, పక్కన వాడు ఎలాగైనా ఉండని, మన ఫ్రెండ్స్ ఎన్నో ఉంటారు, మన సహోద్యోగులు ఎన్నో ఉంటాయి, మన ఇంట్లో ఎన్నో ఉంటాయి.
తన అంతరంగ శాంతిని కోల్పోకుండా ప్రశాంతంగా ఉండేవాడే ఆత్మ చైతన్యాన్ని మేల్కొలుపుతాం ఫ్రెండ్స్. అప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది. మెయిన్ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో సాక్షిభావం యొక్క పరమ ఫలం ఏంటి? ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే మీరు అలా ఉంటారో ఒకరోజు మీరు స్పష్టంగా అనుభవిస్తారు ఫ్రెండ్స్. నేను శరీరాన్ని కలిగి ఉన్నాను కానీ నేను శరీరాన్ని కాదు. నాకు మనస్సు ఉంది కానీ నేను మనస్సు కాదు. నాకు భావోద్వేగాలు వస్తాయి కానీ నేను భావోద్వేగాలు కాదు. నేను నిత్యమైన సాక్షి చైతన్యాన్ని. ఫ్రెండ్స్, ఈ అనుభవాలన్నీ పుస్తకాల ద్వారా రాదు ఫ్రెండ్స్, నిరంతర సాధన ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడు దీనిని పట్టుకొని ఉండడం అంటే ఇక్కడ నడుస్తున్నప్పుడు సాక్షిభావం అనేది ఒక ఊరికే ఒక గంటలోనో చెప్పేసే అనుభవం కాదు ఫ్రెండ్స్. అది ఒక ప్రతి క్షణం జీవించగల జీవన విధానం. నేను ఇప్పుడు ఏదో ఒక గంటలో చెప్పేస్తాను అంటే అంతా వచ్చేది. అసలు గంట కాదు కదా ఇది. ఈ సాక్షిభావాన్ని ఇంకో 4 వారాల క్లాస్‌గా చెప్పొచ్చు. అంత అద్భుతం. కానీ ఇక నేనేం చెప్తానంటే ఇది క్షణం. సాక్షిభావం అనేది ఒక సాధన మాత్రమే కాదు ఫ్రెండ్స్, అది ఒక జీవన విధానం. ఆలోచనలు గమనించడం ద్వారా ఎప్పుడైతే మనసు ప్రశాంతమవుతుందో, మనసు ప్రశాంతమైనప్పుడు హృదయం వికసిస్తుందో, హృదయం వికసించినప్పుడు ఆత్మ చైతన్యం స్వయంగా చెప్తుంది ఫ్రెండ్స్, అక్కడ భయం లేదు, బంధనాలు లేవు, కేవలం నిశ్శబ్దమైన దైవ సైన్నిధ్యం మాత్రమే ఉంది అని చెప్తుంది ఫ్రెండ్స్. అంటే నడుస్తున్నప్పుడు నడకకు సాక్షిగా ఉండండి, అదే సాక్షిభావం. మాట్లాడుతున్నప్పుడు మాటలకు సాక్షిగా ఉండండి, అదే సాక్షిభావం. కోపం వచ్చినప్పుడు కోపానికి సాక్షిగా ఉండండి, ఆనందం వచ్చినప్పుడు ఆనందానికి కూడా సాక్షిగా ఉండండి. ప్రతి శ్వాసలో చైతన్యానికి సాక్షిగా ఉండండి ఫ్రెండ్స్. మీరు మనస్సు కాదు, మీరు శరీరం కాదు, మీరు భావోద్వేగాలు కాదు, మీరు వాటిని ప్రకాశింపజేసే నిత్యము శుద్ధ బుద్ధ ముక్త సాక్షికి చైతన్య స్వరూపులని తెలుసుకున్న రోజు మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే అలా ఉండగలుగుతామో మనమే మహాత్ములమైపోతాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తూ, ప్రతి ఒక్కరూ అలాంటి సాక్షిభావంలో ఉంటూ సంబంధాలను మెరుగుపరుచుకుంటూ అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తారని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వలోక సుఖినో భవంతు, సర్వ జీవ ప్రాణ కోటి సుఖినో భవంతు. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా, ఇక్కడ ఓపికగా 7 గంటలైనా కూడా విన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎప్పుడు మనం ఇలా సాక్షిభావంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.